హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు తియ్యగా, పుల్లగా, కారంగా ఉండే మంచి షర్బత్ను చేసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇది సమ్మర్లో తీసుకునేటటువంటి మంచి షర్బత్. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఈ షర్బత్ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మామిడికాయను తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకోబోయే షర్బత్ పేరు ఆమ్ పన్నా. ఇప్పుడు మనం చేసుకోబోయే షర్బత్ను సమ్మర్లో తీసుకోవటం వలన వడదెబ్బ అనేది తగలదు, అలాగే డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ షర్బత్ను ఎక్కువగా నార్త్ వారు తీసుకుంటూ ఉంటారు, స్పెషల్గా ఈ సమ్మర్లో. అయితే ఈ షర్బత్ను రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే నేను కొంచెం ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ షర్బత్ పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తున్నానంటే తెలియని వారికి ఏది ఎంత వేసుకోవాలో క్లియర్గా తెలుస్తుంది అని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునే అవసరం లేదు. చూడండి, ఇక్కడ పొడవుగా ఉన్నాయి కదా, అలాగే వేసుకోవచ్చు. అయితే కొంతమంది మామిడికాయ తొక్కు తీయకుండా బాయిల్ చేసి చేస్తుంటారు, అలాగే మరికొంతమంది మామిడికాయని కాల్చుకొని చేస్తూ ఉంటారు. ఎలా అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ షర్బత్. పులుపు తినేవారు ఇష్టపడేవారికైతే మరీ నచ్చుతుంది. ఈ షర్బత్ను షుగర్ పేషెంట్స్ తీసుకోవటం వలన వారికి ఆకలి వేయదు, కడుపు నిండుగా ఉంటుంది. సమ్మర్లో ఈ షర్బత్ను తీసుకోవటం వలన మన బాడీ వేడి తాపాన్ని తట్టుకుంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఈ షర్బత్ను ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కానీ తప్పకుండా ట్రై చేయండి, దీనివలన చెడు ఏమీ జరగదు. బయట దొరికే కూల్ డ్రింక్స్ కన్నా ఇది ఎంతో మేలు చేస్తుంది. డైట్ మెనూ పాటించే వాళ్ళకి కూడా ఈ షర్బత్ బాగా వర్కౌట్ అవుతుంది. ఈ షర్బత్ వలన ఇన్ని కాదు, చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొలత రూపంలో చూపిస్తా ఉన్నాను కదా, ఇలా ఒక కప్పుతోటి కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్పుల వరకు వచ్చింది. 2 కప్పుల తర్వాత కొంచెం మిగిలింది, అంతే. ఇప్పుడు ఈ మామిడి ముక్కలన్నింటినీ కూడా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో వేసుకొని మనం మామిడి ముక్కలు కొలుచుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ పటిక బెల్లం పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పటిక బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే పంచదారను కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక పచ్చిమిరపకాయను, అలాగే 1 ఇంచ్ వరకు అల్లం, అలాగే కొంచెం ఉప్పు. ఇక్కడ నేను నల్ల ఉప్పును వాడుతున్నాను, మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి, అంటే ఒక 250 ml వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత దీని అంతటినీ కూడా బాగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 1/2 స్పూన్ సోంపు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ సోంపు జీలకర్ర చిటపటలాడుతూ వేగుతుంది. అవి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది, అలా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. నాకు ఇక్కడ ఇవన్నీ వేగేటప్పటికి
ఒక 2 నుంచి 3 నిమిషాలు సమయం అయితే పట్టింది. ఇలా బాగా వేగిన తర్వాత వీటన్నిటినీ కూడా బాగా చల్లారనివ్వాలి. కానీ వీటిని వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేగించాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగిస్తే త్వరగా మాడిపోతాయి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొడిలా చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిపోయినవి. ఇలా నేను ఒక చిన్న కల్వంను తీసుకొని అందులో పౌడర్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మిక్సీ జార్లో కూడా పౌడర్ చేసుకోవచ్చు. మరీ మెత్తగా పౌడర్ చేసుకోని అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇలా పొడి చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న మామిడికాయ మిశ్రమం తీసుకుందాం. అయితే ఇది ఇంకా ఇక్కడ చల్లారలేదండి. నేను ఒక బకెట్లో వాటర్ వేసుకొని అందులో ఈ కుక్కర్ గిన్నెని పెట్టుకున్నాను. దీనిని ఒక 10 నిమిషాలు అలానే వదిలేశాను. ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిపోయింది. దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక 10 నుంచి 15 వరకు పుదీనా ఆకులను కూడా వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అందులోంచి కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే గొంతు మండిపోతుంది, త్రాగలేరు. ఈ విషయం మరీ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్లా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్నంతటినీ కూడా ఏదైనా మీ దగ్గర ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగవచ్చు. కానీ నా బెస్ట్ సలహా ఏంటంటే మనకి మట్టి ముంతలు అమ్ముతారు కదా, అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు తాగితే న్యాచురల్ కూలింగ్తో తాగవచ్చు. సమ్మర్లో మనం ఎక్కువగా బయట డ్రింక్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాం కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. స్టోర్ చేసుకున్న వాటిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గ్లాసెస్లో ఒక పావు వంతు వేసుకోవాలి. పావు వంతు ఈ లిక్విడ్ని వేసుకొని మిగిలిన భాగం అంతా కూడా వాటర్తో నింపేసుకోవాలి. నార్మల్ వాటర్తో నింపుకోవచ్చు, లేదు అంటే కూలింగ్ వాటర్నైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాం కదా, దానికి ఈ నార్మల్ వాటర్ వేసిన దానికి రెండింటికి కూలింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే కూలింగ్ అనేది మరీ ఎక్కువగా ఉండదు. ఇక్కడ మీకు జస్ట్ చూపించడం కోసం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇక్కడ ఐస్ క్యూబ్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా ఇలాంటి షర్బత్ గురించి తెలియని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.